పుస్తకం చదవాలంటే బద్ధకం, ధ్యానం చేయాలంటే బద్ధకం, భోజనం తయారంటే పరిగెట్టమంటే మాత్రం అరగంట ముందు నుంచుంటాం. ఇంకా స్వీట్ వేస్తే బాగుండు, పులిహోర వేస్తే బాగుండు అంటాం. ఎప్పుడూ ఒకటే పెడుతున్నారు, కొత్తది పెట్టట్లా అంటాం. పునర్వసు నక్షత్రం నాడు కూడా వేరే ఏం పెట్టరా అంటాం. పునర్వసు అంటే మనకి పుట్టినరోజు కాబట్టి ఆయనకి పుట్టినరోజు ఏదో ఒకటి చేయాలి కదా పుట్టినరోజు అంటే. కానీ పుట్టినరోజుకి పోయిన రోజుకి భేదం తెలియని వాడికి ఏం చేయడం ఉండదు అక్కడ. మనకి మళ్ళీ కేకులు పీకలు కొయ్యడు ఆయన, వదిలేస్తాడు అక్కడ. మనం కూడా అది వదిలేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటున్నామంటే వచ్చింది దండగా, నాకు మొహమాటం లేకుండా చెబుతున్నా, జరుపుకోవడం మానేయండి, అన్నీ ఆపేయండి. పుట్టినరోజున ఏమైనా మీకు గుర్తుంటే దానాలు చేయండి, ధర్మాలు చేయండి, ఎవరిని పిలవకండి, ఎవరు రాలేదని అనకండి. నా పుట్టినరోజు మా వాళ్ళు ఎవరు నాకు శుభాకాంక్షలు చెప్పాలా, అందరూ నన్ను మర్చిపోయారు. ఎంతమంది మర్చిపోతే అంత మంచిది, ఎంతమంది నువ్వు మర్చిపోతే అంత మంచిది. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఇది పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భౌతిక బంధాలు తగ్గించుకోవాలి. అందుకని ఆయన చేసినటువంటి బోధ ఎటువంటిది అంటే, ఈ పీఠం ఎటువంటిది అంటే, పేచీలు పెట్టుటకెన్నిజో మతములున్ పీఠములుండెందరన్. పేచీలు పెట్టడానికి చాలా భూమండలంలో బోళ్ళు మఠాలు ఉన్నాయండి. ఒకే మతంలో 100 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖలో ఉపశాఖలు ఉన్నాయి. శివభక్తుల్లో 10 శాఖలు ఉన్నాయి, విష్ణు భక్తుల్లో 10 శాఖలు ఉన్నాయి. అమ్మవారి పీఠాల్లో విజయవాడ కనకదుర్గకి ఎన్ని చేతులు ఉన్నాయో, ఎన్ని వేళ్లకి ఎన్ని గోళ్ళు ఉన్నాయో అన్ని పీఠాలు ఉన్నాయి. ఆవిడ శిరోజాల్లో ఎన్ని ఉన్నాయి, శిరోజాలు ఎన్ని ఉన్నాయో అన్ని పీఠాలు ఉన్నాయి. అన్ని శక్తి పీఠాలే. అందరూ ఓహో శ్రీచక్రం పూజ వాంగి అంత లోకమైపోయింది. ఇక్కడ నాకు శ్రీ విద్యోపాసన ఉందండి, ఏ విద్యో మనకు తెలియదు. ఇక్కడ ఓ పెద్ద చెప్పేయడమే. ఇవే పేచీలు పెట్టే పీఠాలండి. ఈయన దగ్గర శిష్యుల్లోనే ఒకటి 10 రోజులు కాగానే వేరే పీఠం పెట్టేస్తాడు. ఈయన శ్రీ విద్య అంటే ఆయన ఓం శ్రీ విద్య అంటాడు, ఒక అక్షరం చేరుస్తాడు, అయిపోయింది అంతే. బ్రాంచ్ ఆఫీస్ ఏర్పడిందంటే దాన్ని పీఠం అనరండి, పీఠ చెక్క అంటారండి. నన్ను మన్నింతురుగాక, పీఠ చెక్క అంటారు, పీఠం అనరు దాన్ని. బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఏర్పడుతుంది? వ్యాపార కేంద్రమా? వై యూ నీడ్ ఏ బ్రాంచ్ ఆఫీస్? బ్రాంచెస్ అన్నీ కట్ చేసి మూలంలోకి చూడటమే కదా జ్ఞానం అంటే. ఆల్ బ్రాంచెస్ షుడ్ బి కట్ ఇమీడియట్లీ, బి కట్. అన్ని బ్రాంచీలు తెగ్గోసేసుకుని, శాఖలు బంధాలు సమస్తం తెగ్గోసుకుని మన మూలంలోకి మనం చూడమని చెబుతుంటే మనం బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం లేదు, భక్తులు ఎక్కువయ్యారు, కొంతమంది లాక్కుందాం, ఇంకా పీఠం అయిపోయింది. అక్కడ ఇప్పుడు పేచీలే బయలుదేరుతాయి. ఇంకా అక్కడికి ఎక్కువ వచ్చారు. ఎందుకు వచ్చారండి? గరికపాటి వారు పిలిచారండి, మనం కూడా పిలుద్దామండి. వారు ఏమి ఇచ్చారో కనుక్కోండి, అందుకు రెట్టింపిద్దాం. మేము చెడిపోతామమ్మా, మేము చెడిపోతాం. భక్తులు చెడిపోవడం కూడా మమ్మల్ని జడగొడుతున్నారు ఆశలు పెట్టి. ఇదే లెక్కలండి. ఈ పేచీలు పెట్టడానికి చాలా ఉన్నాయి, కానీ పేచీలు మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం వేది. ఈ పేచీలన్నీ మానేసి నిజమైన ఆత్మతత్వాన్ని చూపించేది ఏదండి? అది ఇక్కడ ఒక్కటే. అన్నదానికి లెక్క ఏమిటో తెలుసా? మైసూర్ మహారాజు నాకు ఆయన దర్శనం కావాలి, ప్రత్యేకోపదేశం కావాలి, ఇక్కడ మేనేజర్ని పీకి పిండెట్టేశాడు అప్పట్లో. అసలు ఆయనతో మాట్లాడలేరుగా, మరి కింద మేనేజర్లు ఉంటారు, తప్పదు కదా, వాళ్ళని ఏదో పట్టుకున్నాడు. ఆశ్రమం నిర్వహించేటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పోరు పడలేక, అయ్యా మేమేం చెప్పలేమండి, ఆయన ప్రత్యేకత ఉపదేశాలు ఉండవండి, మీరు అలా జనంతో పాటు కూర్చుని వినండి, ఇంకేమిటి? అబ్బాయి లేదండి, కొంతమందికి అలా ఇక్కడ కూర్చోవాలి, నా నెత్తిమీ ఎక్కాలి, ఇంకా వచ్చి ఇక్కడ తర్వాత వచ్చి నన్ను గెలవాలి, మేము మీకు భక్తులమండి. అయితే నేను ఏం చేయమంటావు? నమస్కారం. ఎంత గొప్పవాడిని మనం కలిసిన దూరం నుంచే నమస్కారం, అంతే. ఫోటోలు తీయకూడదు, సాన్నిహిత్యం పెంచుకోకూడదు. నిన్నే చెప్పాను, సాన్నిహిత్యం అని సాహిత్యం. సాహిత్యానికి సాన్నిహిత్యానికి తేడా ఏమిటి? మధ్యలో ఒక అక్షరం నీ, దాని కింద నా ఒత్తు ఉంటే, నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తు ఉంటే మొత్తం యోగం భ్రష్ట పెట్టినట్లు లెక్క. నువ్వు ఉండద్దు, నేను ఉండద్దు. ఇక్కడ సాన్నిహిత్యం దేనికి? నన్ను కలిసి ఏం చేస్తావు, ఏం మాట్లాడతావు? మీ సంసార సమస్యలు నాకు పెడితే నా సంసార సమస్యలు ఎవడు తీరుతాడో? ఎంతటి వాడికైనా సమస్యల్లాగే ఉంటాయి, అవి తీరే కాలానికే తీరతాయి. అంతవరకు ఓపిక పట్టడమే జ్ఞానం అంటారు. ఓపిక పట్టాలి. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆ కాలం ఓపిక పట్టలేక మనం ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్ అంటే చావు కూడా ఇమీడియట్గా రాదమ్మా. ఎలా వస్తుంది? బలవంతంగా చచ్చిపోవడం ఎప్పుడూ నేరమే. అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ యుగాస్. కొన్ని యుగాలు ఆగాలి. సర్పయాగం కద్రువ వాళ్ళ పిల్లల్ని చెప్పిస్తుంది స్వయంగా, నా మాట కాదన్నారు కాబట్టి మీరంతా సర్పయాగంలో పడి చనిపోతారని. అది కృతయుగంలో ఇచ్చింది ఆ శాపం తల్లి పిల్లలకి. అది అమలు జరిగింది ఎప్పుడో తెలుసా? జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో. జనమేజయ మహారాజు సర్పయాగం ఎప్పుడు చేశాడు? కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం ప్రారంభంలో చేశాడు. పరీక్షిత్తు కొడుకు కదా జనమేజయుడు అంటే. కలియుగం ప్రారంభంలో చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందడంతో కలియుగం వెళ్ళిపోయింది. అదే లెక్క. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరానికి 3101 సంవత్సరాలు కలుపుకుంటే సరిగ్గా కలియుగం తెలిసిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న 2023 అనే సంవత్సరాలు 3101 కలుపుకోండి. ఇంకా వేరే లెక్కలు ఏమక్కల్లా, 100 రకాల లెక్కల్లోకి వెళ్ళక్కర్లేదు. ఈ జరుగుతున్న సంవత్సరానికి 3101 కలుపుకోండి, కలియుగం ప్రారంభం అదే.
అప్పుడు వచ్చిందంటే మరి కొత్త యుగంలో ఇచ్చిన శాపం కలియుగంలో అమలు అవ్వడం ఏంటి? అంతవరకు ఆ పరిణామాలు జరగలేదు. పావులన్నీ చనిపోయే స్థితి కూడా రావాలి. ఆయన శాపం ఇచ్చినంతలో జరిగిపోదు అక్కడ. ఆ పరిణామం జరగడానికి కొంత సమయం పడుతుంది కదా. ఒక్కోసారి స్విచ్ చేయగానే లైట్ వెలగదు. ఎందుకని? లూజ్ కనెక్షన్ ఉంది. ఏం చేయమంటావు? లూజ్ కనెక్షన్ ఉంది అక్కడ. అంచేది ఈ సర్పాలన్నీ పుట్టాలంటే ఎవడో యాగం చేయాలి. యాగం చేయాలంటే చేయవలసిన వాడు పుట్టాలి. చేయవలసిన వాడు ఎవడు? జనమేజయుడు. వాడి తండ్రి ఎవడు? పరీక్షిత్తు. ఆయన పుట్టాలి. ఆయన తండ్రి ఎవరు? అభిమన్యుడు. ఆయన పుట్టాలి, ఆయన పోవాలి. ఆయన తండ్రి ఎవడు? అర్జునుడు. ఆయన పుట్టాలి. ఇవెవరు పుట్టకుండా సర్పయాగం ఎలా జరుగుతుంది? అందుకని 4 యుగాలు ఆగాల్సి వచ్చింది. 4 రోజులు ఆగలేకపోతున్నా వెంటనే అనగానే ఎవడో తయారవుతాడు టీవీలో. అత్యవసర పరిష్కారం, 21 రోజుల్లో పరిష్కారం, 21 లక్షలు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆ తర్వాత కూడా ఎందుకు జరగలేదంటే ప్రాప్తం కలిసి రావాలి. ఈ మాట 21 లక్షలకు ముందు చెప్పడు, తర్వాత చెబుతాడు. ఆ ప్రాప్తం కలిసి రావాలని తెలీదా? మనమే అజ్ఞానంలో పడుతున్నాం. నీలోకి నువ్వు చూడు, నువ్వెవరో తెలుసు. నీకు సమస్యలు ఏముండో ఆ సమస్యలు నీవి కావు. అంతేకాదు, సమస్యలు నీవి కావంటే మనకు ఆనందంగా ఉంటుందండి. సుఖాలు కూడా నీవి కాబట్టి అలా అంటే ఎలాగండి? సుఖాలు ఉండాలండి, దుఃఖాలు పోవాలి. ఈ బేరాలు కుదరవమ్మా దేవుడి దగ్గర. పోతే 2 పోతాయి. గుళ్ళోకి వెళ్ళగానే పాపాలు పోతాయని చెబుతారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పుణ్యాలు కూడా పోవాలి. అప్పుడే మనం